మా ఆయన గారికి కాలు జారి పడిపోయాడండి బాత్రూంలోను. పడిపోతే మేము మదర్వాణిలోకి తీసుకెళ్ళామండి. లలిత డాక్టర్ గారు ప్రైవేట్ ఆయన వచ్చి చేశారండి. చేస్తే స్క్రూ సరిగ్గా వేయకపోతే స్క్రూ జారిపోయిందండి. స్క్రూ జారిపోతే 2 వారాలు పోయాక మళ్ళీ మెడిసిన్ కోసం వెళ్ళామండి. వెళ్తే మళ్ళీ ఆపరేషన్ చేతాను. అప్పుడు ఆరోగ్యశ్రీ అయింది, ఇప్పుడు అవ్వదు, 70,000 కట్టమన్నారండి. మా దగ్గర డబ్బులు లేవని మేము ఇంకేం చేయాలో మాకు తోస్తే అలాగ మందులు అట్లా ఉంటే ఆశ్రమంలో బాగుంటుంది అన్నారని ఇంక మళ్ళీ ఇక్కడికి వచ్చాం సార్. వస్తే డాక్టర్ గారికి అడిగామండి, ఇలా ఫెయిల్ అయిపోయింది మా పరిస్థితి ఏంటండి, ఈ ఆపరేషన్ నేను బంగారులా చేస్తానమ్మా, కాకపోతే ఎమ్మటే చేసేకూడదు, ఒక నెల 15 రోజులు మందులు ఆడండి అని వాడిచ్చారండి. అలాగ 2 నెలలు మందులు ఎక్కిళ్ళాము. మళ్ళీ మొన్న శనివారం ఆపరేషన్ చేశారండి. బాగా జరిగిందండి ఆపరేషన్, బాగా జరిగిందని డాక్టర్ గారు కూడా సక్సెస్ అయిందమ్మా, నువ్వేం బాధపడద్దు అన్నారు. భోజనం గట్రా పేషెంట్కి వస్తుందండి, టైంకి బాగా చూసుకుంటున్నారండి డాక్టర్ గారిని పడ్డాకట్లారండి. టిఫిన్ భోజనం అన్నీ బాగున్నాయండి ఆశ్రమంలో. మేము ఈ దగ్గరికి మానేసి అక్కడికి వెళ్ళడానికి ఇప్పుడు బాధపడుతున్నాం. డాక్టర్లు మట్టుకి చాలా బాగా చూసుకుంటున్నారండి, నర్సులు అన్ని శుభ్రం అన్ని బాగున్నాయి. ఆశ్రమం హాస్పిటల్లో మీరు ఎక్కడ చూపించుకోకుండా పేదలకి ఆశ్రమం హాస్పిటల్ ఏమంటే ఈ చుట్టుపక్కల గ్రామాలన్నీ హాస్పిటల్లో మన ఆశ్రమంకు మించింది లేదండి. మేము కాదరుకు వెళ్ళినందుకు బాధపడి మళ్ళీ మేము ఇక్కడికి వచ్చి మళ్ళీ ఆనందపడుతున్నామండి. పేషెంట్ చాలా ఆనందపడుతున్నాడండి. మేము ఈ ఆశ్రమం సిబ్బందికి స్టాఫ్కి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఆపరేషన్ చేసిన డాక్టర్ గారు చాలా బాగా చూశారండి. వర్క్ ఇచ్చిన డాక్టర్లు కూడా చాలా బాగా చూశారు. చక్కగా దగ్గరున్న ఎలా ఉన్నాను, ఏదైనా ఇబ్బంది వస్తే నాకు స్వప్నమైన డాక్టర్లు అక్కడ 3-4 ఉన్నారండి. ఆపరేషన్ చేయించి వాళ్ళు కూడా నా రెడీ ఉన్నారు. చాలా బాగా చేశారండి. అసలు భయపడకుండా ధైర్యంగా ఉన్నాను అలా ఉన్నా. ఏ సన్ వచ్చినా లేకుంటే సన్ వచ్చేదానికి ఏ సన్ రాకుండా ఏదైనా వేరుగా రావటానికి ఏదైనా వస్తే ఇంజక్షన్ అవన్నీ చూసుకుని బాగా చూశారండి. మట్టి వాళ్ళు డాక్టర్ గారు కూడా ఆపరేషన్ బాగా చేశారు. రామకృష్ణ సార్ గారికి ధన్యవాదాలు.